హైదరాబాద్ పాత బస్తీలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెళ్లి భారత్లో కాల్చిన టపాసుల కారణంగా నిప్పురవ్వలు ఎగిరిపడి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలపై పడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో పెళ్లి బారాత్ వెళ్తోంది. ఈ క్రమంలో యువకులు పేల్చిన టపాసుల నుంచి వచ్చిన నిప్పురవ్వలు స్టేషన్ వెనుక ఉన్న సీజ్ చేసిన వాహనాలపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని సుమారు 50 వాహనాలు కాలి బూడిదయ్యాయి. మంటల తీవ్రతకు పక్కనే ఉన్న భవనాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని గ్రహించి అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. కొద్ది క్షణాల్లోనే ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగనప్పటికీ సీజ్ చేసిన వాహనాలు కాలిపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు పడ్డాయా లేదా ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో ఆసిఫ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండ్లు ఉన్నాయి బైక్